శ్రీమాత్రే నమ. శ్రీ మనోన్మన్యే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష పాదం వారు కర్కాటక రాశిలో జన్మించిన వారు. వీరికి లగ్నంలో గురువు స్థితి పొందినప్పటికీ కూడా చంద్ర స్థితి వలన ప్రయాణాలు ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు మానసిక పరమైనటువంటి కొంతవరకు అశాంతి అనేటటువంటిది నెలకొంటూ ఉంటుంది. అనవసరమైనటువంటి భయాల కారణంగా మానసిక శారీరక పరమైనటువంటి శత్రువులతో పోరాడడం వలన వీరికి అవకాశాలలో అభివృద్ధి అనేది లేక అపజయాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. వార ప్రారంభంలో కార్యాలలో అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వార అంత్యములో అనుకున్నటువంటి అంటే అధికమైనటువంటి శ్రమ చేత కార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం వీరికి ఉన్నతిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారు శుక్ర చంద్ర భగవానులు శుభస్థితి పొందడం వలన శుభయోగం ఉన్నప్పటికీ వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.